Dear learners, welcome to BrainBudge Academy and also welcome to Daily Current Affairs class in Telugu. ఈరోజు మనం 31st డిసెంబర్ 2024కి సంబంధించి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఇదే క్లాస్లో మనం ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే కూడా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 31st డిసెంబర్ 2024 నుంచి మీకు ఎంసీక్యూస్ అయితే సపరేట్గా క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ లైవ్లో ఉంటాయండి మీకు. సో మీరు వీటిని అటెండ్ అవ్వచ్చు. వీటిని అటెండ్ అయ్యి ఈ ఎంసీక్యూస్ అన్నీ కూడా మీరు లైవ్లో మీరు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీకు ఇది ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ లాగా కూడా యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇదైతే మీకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ రోజు నుంచి మనం కరెంట్ అఫైర్స్ చేంజ్ చేయడం జరిగింది. అండ్ మీకు January 1st 2025 నుంచి అయితే కంప్లీట్గా మనం ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చేంజ్ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే మనకి తప్పనిసరిగా ఇప్పుడు చాలా ఎక్కువ మార్కులకి అడిగేటువంటివి. కాబట్టి వీటిని చదివేటువంటి వాళ్ళు చదువుతున్నా సరే వాటిని గుర్తుపెట్టుకొని కరెక్ట్గా వాటిల్లో స్కోర్ చేయలేనటువంటి ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన బ్రెయిన్ బజ్ అకాడమీ ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు మైండ్ మ్యాప్ రూపంలో తీసుకురావడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కరెంట్ అఫైర్ చూసిన తర్వాత దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ విధంగా మనం మైండ్ మ్యాప్స్ ద్వారా ఈ కరెంట్ అఫైర్స్ తీసుకుంటున్నాం. ఈరోజు క్లాస్లో అయితే మనం మైండ్ మ్యాప్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇక January 1st 2025 నుంచి మీకు మైండ్ మ్యాప్స్తో పాటుగా ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ రిలేటెడ్ ట్రిక్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించి ఒక కోడ్ మనం తీసుకొని ఆ కరెంట్ అఫైర్ని కంప్లీట్గా ఆ కోడ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ యూ యూస్ఫుల్ దిస్ క్లాసెస్ వెరీ మచ్. అండ్ మీరు brainbudgeacademy.com వెబ్సైట్ ద్వారా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. చాలా ఎలాబొరేట్గా మీకు కరెంట్ అఫైర్స్ అయితే మన brainbudgeacademy.com వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు తెలుగు అలాగే ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూపీఎస్సీ దగ్గర నుంచి ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. సో ప్లీజ్ విజిట్ ద brainbudgeacademy.com వెబ్సైట్. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్ ఆఫ్ ది టుడే. ప్రపంచంలోనే వేగవంతమైన హై స్పీడ్ రైలు ప్రోటోటైప్ CR450 అంటారండి దీన్ని. ఈ రైలు పేరు. దీన్ని ఇటీవల ఆవిష్కరించినటువంటి దేశం ఏంటి అంటారు. దీన్ని ఆవిష్కరించినటువంటి దేశం ఏంటంటే చైనా దేశం దీన్ని ఆవిష్కరించడం జరిగిందండి. ప్రపంచంలోనే వేగవంతమైనటువంటి హై స్పీడ్ రైలు ప్రోటోటైప్ CR450. ఓకేనా, ఈ రైలు పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్రోటోటైప్ CR450. అండ్ దీన్ని ఆవిష్కరించినటువంటి దేశం ఏంటంటే చైనా దేశం దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అండ్ ఈ కరెంట్ అఫైర్కి సంబంధించి మీకు కంప్లీట్గా ఇదొక మైండ్ మ్యాప్ అండి. ఈ మైండ్ మ్యాప్ ద్వారా ఈ కరెంట్ అఫైర్ని మీరు చాలా సింపుల్గా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు మెయిన్గా మిడిల్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది మెయిన్ టాపిక్ అండి. అంటే ఆ కరెంట్ అఫైర్ మెయిన్ టాపిక్. తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటివన్నీ కూడా కరెంట్ ఇష్యూస్కి సంబంధించి. నెక్స్ట్ మీకు January 1st నుంచి ఏంటంటే ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్ స్టాటిక్ జీకే రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఆ స్టాటిక్ జీకే మరొక కలర్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు కలర్ కాంబినేషన్లో కూడా సింపుల్గా వాటిని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ చైనాస్ CR450 హై స్పీడ్ ట్రైన్ ప్రోటోటైప్. ఓకేనా, ఈ చైనా దేశానికి సంబంధించి CR450 యాక్చువల్గా ప్రస్తుతం వీళ్ళు CR400 అనేటువంటి ట్రైన్ని యూజ్ చేస్తూ ఉన్నారండి. ప్రస్తుతం ఇది చైనా దేశంలో నడుస్తుంది. ఈ CR400 అనేటువంటి ట్రైన్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ CR400 అనేటువంటి ట్రైన్ ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది చైనా దేశంలో. వాళ్ళు దీన్ని ఆల్రెడీ యూసేజ్లోకి తీసుకొచ్చున్నారు. దీని యొక్క హైయెస్ట్ స్పీడ్ ఎంత 350 కిలోమీటర్స్. CR450 అనేది 350 km/h అంటే ఒక గంటకి 350 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుంది. ఇప్పుడు దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ అన్నట్టు నెక్స్ట్ 450 కిలోమీటర్స్ గంటకి 450 కిలోమీటర్ల స్పీడ్ని రీసెంట్గా ఈ CR450 అనేటువంటి ట్రైను అచీవ్ చేయడం జరిగిందండి. కాబట్టి ఇది ఇప్పుడు ప్రపంచంలోనే హై స్పీడ్ ట్రైన్ ప్రోటోటైప్గా నిలవడం జరిగింది. ఈ ప్రోటోటైప్ అనేటువంటిది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ట్రైన్స్ అండి. ఇవి యాక్చువల్లీ జపాన్ లాంటి దేశాల్లో యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ప్రోటోటైప్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటోటైప్ ట్రైన్స్లో హైయెస్ట్ స్పీడ్ అచీవ్ చేసినటువంటి ట్రైన్ ఏంటంటే CR450. ఏ దేశానికి సంబంధించినటువంటి ట్రైన్ అండి ఇది? చైనా దేశానికి సంబంధించినటువంటి ట్రైన్. యూ షుడ్ రిమెంబర్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చైనాస్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా మీరు చూసినట్లయితే చైనా దేశంలో 47,000 కిలోమీటర్ల
ట్రాక్స్ అయితే వీళ్ళకి ఉన్నాయి మొత్తం ట్రైన్ సంబంధించి. అండ్ మేజర్ సిటీస్ చైనాకి సంబంధించి చైనాలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ అన్నింటినీ కూడా ఈ 47,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ట్రాక్స్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ చైనా దేశం అంటే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి, ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీ ద్వారా ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల్ని వేరే ప్రాంతాలకి తీసుకువెళ్ళడానికి ఈ చైనా దేశానికి సంబంధించినటువంటి ఈ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ట్రాక్స్ అనేటువంటివి చాలా చాలా బాగా యూజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ట్రావెల్ టైం కూడా దీని ద్వారా వీరికి తగ్గుతూ ఉంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా వీళ్ళు దీని ద్వారా తగ్గించుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ CR400 వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు హై స్పీడ్. నెక్స్ట్ CR450 తీసుకొస్తున్నారు. దీన్ని ఇంకా హై స్పీడ్, ఇంకా 450 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ట్రైన్ కంటే కూడా ఇంకొక 100 కిలోమీటర్స్ పెచ్చుగా గంటకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. దట్ ఈస్ CR450 ప్రోటోటైప్ ట్రైన్ అండి. అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ప్రాఫిటబిలిటీ కనుక మనం చూసినట్లయితే బీజింగ్ షాంఘై రూట్ ఈజ్ ప్రాఫిటబుల్. యాక్చువల్గా ఇంత హై స్పీడ్లో నడిచేటువంటి ట్రైన్ CR450 అనేటువంటి ఈ ప్రోటోటైప్ ట్రైన్ ఏదైతే ఉందో ఇది గంటకి 450 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అలాంటప్పుడు డెఫినెట్లీ దానికి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంత స్పీడ్తో వెళ్ళేటువంటి ట్రైన్, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో తీసుకోండి. మన భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది యాక్చువల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి ట్రైన్స్లో బాగా స్పీడ్గా వెళ్ళేటువంటి ట్రైన్గా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ మనం చూస్తే చాలా హై కాస్ట్ ఉంటుంది. చాలా హై కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ చైనా దేశంలో 450 కిలోమీటర్స్ పర్ అవర్ అంత వేగంతో నడిచేటువంటి ట్రైన్ని కనుక వీళ్ళు చైనా దేశంలో మొత్తంలో ఇంట్రడ్యూస్ చేస్తే దానికి ఎంతవరకు ఎకనామిక్ ప్రాఫిటబిలిటీ అనేది వాళ్ళకు ఉంటుంది, అంటే దానివల్ల ఎంతవరకు లాభాలు అనేవి ఉంటాయి. అంత స్పీడ్తో వెళ్ళే టైంలో డెఫినెట్లీ ఎక్కువ కాస్ట్ పెట్టాలి. ఎక్కువ కాస్ట్ పెడితే అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో దాన్ని అఫోర్డ్ చేయగలరా లేరా, ఇలాంటివి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా చైనా దేశం యొక్క క్యాపిటల్ బీజింగ్ ఏదైతే ఉందో ఈ బీజింగ్ నుంచి షాంఘైకి వెళ్ళేటువంటి రూట్లో మాత్రం ఈ CR450 ఇంట్రడ్యూస్ చేస్తే కొద్దిగా ప్రాఫిట్ వచ్చేదానికి వారికైతే అవకాశం ఉంది. అయితే అదర్ రూట్స్లో మాత్రం ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఖచ్చితంగా అవసరం ఉంది. అండ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ చూసినట్లయితే ఎక్స్పోర్టెడ్ HCR టు థాయిలాండ్, ఇండోనేషియా, సెర్బియా. సో ఆల్రెడీ వీళ్ళు ఈ హై స్పీడ్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ప్రోటోటైప్ వీటితో ఆల్రెడీ థాయిలాండ్, ఇండోనేషియా, సెర్బియా ఇలాంటి దేశాలకి వీళ్ళు ఈ గ్లోబల్ ఎక్స్పాన్షన్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ దేశాలకి కూడా వీటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతవరకు మనకి ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ప్రాఫిటబిలిటీ అయితే దీని ద్వారా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు వన్స్ ఇక్కడ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. 450 కిలోమీటర్స్ ఇది స్పీడ్ అయితే అచీవ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీళ్ళు వేరే ఒక దేశానికి కావాలన్నా కూడా వాటిని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ దేశంలో తయారు చేసి. సో ఆ విధంగా కూడా ఇది యూజ్ అవుతుంది. ఆ తర్వాత మన భారతదేశం యొక్క రైల్వేస్కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్ మన భారతదేశం యొక్క రైల్వేస్కి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మన భారతదేశం యొక్క రైల్వేస్కి సంబంధించి జనరల్ ఓవర్వ్యూ మనం చూసినట్లయితే లార్జెస్ట్ రైల్ నెట్వర్క్, మన ఆసియా ఖండంలో అతిపెద్ద రైల్ నెట్వర్క్ మన భారతదేశం యొక్క రైల్ నెట్వర్క్గా మనం చెప్తాం. 68,000 కిలోమీటర్స్ రైల్ నెట్వర్క్ అయితే మన భారతదేశంలో ఉంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగానే 4వ స్థానంలో ఉందండి. సో అత్యంత పొడవైనటువంటి రైల్వే నెట్వర్క్లో మన భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన రైల్వే అనేది ప్రస్తుతం భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంస్థ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సంస్థ. దీంట్లో ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. 1.3 మిలియన్ పీపుల్ ప్రస్తుతం మన భారతదేశం యొక్క రైల్వేస్లో పనిచేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా వరల్డ్స్ లార్జెస్ట్ ఎంప్లాయర్ని కలిగి ఉన్నటువంటిది ఏంటంటే దట్ ఈస్ ఇండియన్ రైల్వేస్. అండ్ మన ఇండియన్ రైల్వేస్ యొక్క హిస్టారికల్ మైల్ స్టోన్ కనుక మనం చూసినట్లయితే, అంటే చారిత్రాత్మకమైనటువంటి అంశాలు కనుక మనం చూస్తే, మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రైన్ స్టార్ట్ చేసింది, ట్రైన్ నడిచింది ముంబై నుంచి థానే మధ్య అండి. ముంబై నుంచి థానే మధ్య 34 కిలోమీటర్లు ఈ ట్రైన్ అయితే ఫస్ట్ టైం నడపడం జరిగింది బ్రిటిష్ వారి కాలంలో. 1853 ఏప్రిల్ 16న ఈ ట్రైన్ని నడిపారు. ఇది బొగ్గుతో నడిచినటువంటి ట్రైను ముంబై టు థానే. దట్ రూట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. తర్వాత మన భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రైన్,
మొట్టమొదటి విద్యుత్ ట్రైన్ని ఎప్పుడు నడిపారు, ఆ విద్యుత్ ట్రైన్ పేరు ఏమిటి? దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విద్యుత్ ట్రైన్ పేరు డెక్కన్ క్వీన్ అండి. ఈ డెక్కన్ క్వీన్ 1929వ సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది విద్యుత్తో నడిచినటువంటి మొట్టమొదటి ట్రైను డెక్కన్ క్వీన్. డెక్కన్ క్వీన్ యూ షుడ్ రిమెంబర్. అండ్ లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్ రూట్స్ మన భారతదేశంలో చూస్తే లాంగెస్ట్ ట్రైన్ రూట్ వచ్చేసి దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుందండి. ఈ దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే ఉందో ఇది లాంగెస్ట్ ట్రైన్ రూట్గా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారికి వెళ్తుంది. 4273 కిలోమీటర్స్ 74 అవర్స్ పడుతుందండి ఈ ట్రైన్. దిబ్రూగఢ్ నుంచి ఈ విధంగా కన్యాకుమారికి వెళ్ళేదానికి 74 అవర్స్ పడుతుంది. అండ్ షార్టెస్ట్ ట్రైన్ రూట్ కనుక మనం చూస్తే నాగపూర్ నుంచి అజ్నీ వరకు, నాగపూర్ నుంచి అజ్నీ వరకు షార్టెస్ట్ ట్రైన్ రూట్. ఇది కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్ రూట్. ఇది లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్ ట్రైన్ రూట్స్ మన భారతదేశం యొక్క రైల్వేస్కి సంబంధించి. అండ్ సమ్ యూనిక్ స్టేషన్స్ మన భారతదేశంలో ఉన్నాయి. మన భారతదేశంలో లాంగెస్ట్ ప్లాట్ఫామ్ కలిగి ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వచ్చేసరికి హుబ్బాలి జంక్షన్ రైల్వే స్టేషన్, ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. అలాగే లాంగెస్ట్ స్టేషన్ నేమ్ కలిగి ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏంటంటే పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉండేటువంటి రైల్వే స్టేషన్ అండి. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ స్టేషన్ నేమ్ మన భారతదేశంలోనే. ఓకే, యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్. అండ్ ఫాస్టెస్ట్ అండ్ లగ్జరియస్ ట్రైన్స్ కనుక మన భారతదేశంలో చూసినట్లయితే మన భారతదేశంలో ప్రస్తుతం హైయెస్ట్ స్పీడ్ వెళ్ళేటువంటి ట్రైను వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి గంటకి 180 కిలోమీటర్లు. మోస్ట్ లగ్జరియస్ ట్రైన్ కనుక తీసుకున్నట్లయితే మన భారతదేశంలో దట్ ఈజ్ మహారాజాస్ ఎక్స్ప్రెస్ అండి. మహారాజాస్ ఎక్స్ప్రెస్ మోస్ట్ లగ్జరియస్ ట్రైన్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత హెరిటేజ్ అండ్ టూరిజంకి సంబంధించి మనం కనుక అంశాలు చూసినట్లయితే మన భారతదేశం యొక్క రైల్వేకి సంబంధించి మన భారతదేశం యొక్క టాయ్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయి, ఈ టాయ్ ట్రైన్స్ ప్రధానంగా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో ఉంటాయి. ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు కూడా పొందున్నాయండి. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపుని కూడా ఈ టాయ్ ట్రైన్స్ పొందున్నాయి. నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఉన్నటువంటివి కానీ, తర్వాత కల్కా షిమ్లా రైల్వేలో ఉన్నటువంటివి, పిలిగ్రిమ్ స్పెషల్ ట్రైన్స్, రామాయణ ఎక్స్ప్రెస్, భారత్ దర్శన్ ఎక్స్ప్రెస్. సో ఇవి వచ్చేసరికి మనకి టూరిజంకి చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉన్నటువంటి ట్రైన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే టెక్నాలజికల్ అడ్వాన్సెస్ కనుక మన భారతీయ రైల్వేస్కి సంబంధించి మనం చూస్తే మన భారతదేశంలో ఫస్ట్ టైం మెట్రో స్టార్ట్ చేసింది ఎక్కడంటే దట్ ఈస్ కోల్కతా మెట్రో అండి. వెస్ట్ బెంగాల్లోనే ఫస్ట్ టైం మెట్రోని స్టార్ట్ చేయడం జరిగింది 1984వ సంవత్సరంలో. సో ఫస్ట్ మెట్రో దట్ ఈస్ కోల్కతా 1984. అండ్ మన భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ కనుక మనం తీసుకున్నట్లయితే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్, ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ముంబై నుంచి అహ్మదాబాద్ కారిడార్లో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇది 320 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుందండి బుల్లెట్ ట్రైన్. అండ్ ఎలక్ట్రిఫికేషన్ గోల్ వచ్చేసరికి 100% మన భారతీయ రైల్వేలన్నీ కూడా ఈ ట్రైన్స్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీతో నడవాలి. ఈ బొగ్గుతో అసలు కంప్లీట్గా తీసేసి మొత్తం ఎలక్ట్రిసిటీతోనే నడవాలనేటువంటి టార్గెట్ అయితే మనం పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ఇయర్ ఏంటంటే 2030. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. ఓకేనా? సో 320 కిలోమీటర్స్ పర్ అవర్ దట్ ఈస్ ముంబై అహ్మదాబాద్ కారిడార్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అయితే మన భారతదేశంలో తీసుకురాబోతున్నారు. అలాగే మన భారతదేశంలో 100% ఎలక్ట్రిఫికేషన్ గోల్ ఏ సంవత్సరానికి పెట్టుకున్నారంటే దట్ ఈస్ 2030. అలాగే మన భారతదేశంలో ఈ రైల్వేస్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అంశాలు కనుక మనం చూసినట్లయితే మన భారతదేశంలో చినాబ్ బ్రిడ్జ్ కనుక తీసుకుంటే ఈ చినాబ్ బ్రిడ్జ్ అనేది చినాబ్ నది మీద ఉంటుంది. ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ అండి. ఓకేనా? సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి రైల్ బ్రిడ్జ్గా ఈ చినాబ్ బ్రిడ్జ్ని చెప్పడం జరుగుతుంది. తర్వాత మన భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ అనేది మన భారతదేశంలో లార్జెస్ట్ రైల్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. దీంట్లోనే మనకి యాక్చువల్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ని కూడా తయారు చేయడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ కనుక మనం చూసినట్లయితే మన భారతీయ రైల్వేస్ నెట్ జీరో కార్బన్ ఎమిటర్గా సాధించాలని చెప్పేసి ఆ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ సంవత్సరం ఏంటంటే 2030 అండి. 100% ఎలక్ట్రిఫికేషన్ 2030 అండ్ నెట్ జీరో కార్బన్ ఎమిటర్ 2030. అంటే అర్థం ఏంటి ఇక్కడ? బొగ్గుని పూర్తిగా
వినియోగించకుండా ఆపేయడం. బొగ్గుని పూర్తిగా వినియోగించకుండా ఆపేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, కర్బన ఉద్గారాలు రిలీజ్ అవ్వవు. కర్బన ఉద్గారాలు రిలీజ్ అవ్వకపోతే ఈ విధంగా నెట్ జీరో కార్బన్ ఎమిటర్ అన్నట్టు. అది ఏ సంవత్సరం, 2030. ఇవన్నీ కూడా మన ఇండియన్ రైల్వేస్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్, దాని రిలేటెడ్ మైండ్ మ్యాప్ అనేది యూ షుడ్ రిమెంబర్. యూ కెన్ డౌన్లోడ్ దిస్ నోట్స్, కంప్లీట్ నోట్స్ మీరు brainbudgeacademy.com వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఇదంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ దిస్ అండ్ ఫాలో. ఒకసారి మీరు ఈ మైండ్ మ్యాప్ చూస్తే ఆటోమేటిక్గా మీకు రేపు ఎగ్జామ్స్లో ఈ మైండ్ మ్యాప్ అనేది గుర్తు రావాలి. అండ్ మనం January 1 నుంచి ఫ్యాక్ట్స్ కూడా తీసుకోబోతున్నాం, కాబట్టి అవి కూడా మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్ సమ్మరీ, మొత్తం ఈ కరెంట్ అఫైర్ అంతా కూడా నేను టేబుల్ ఫార్మేట్లో కూడా ఇక్కడ ఇచ్చాను. యూ కెన్ ఫాలో దిస్, మీరు చదువుకోవచ్చు. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఇదైతే మీకు ఉంది. అండ్ మీకు January 1 నుంచి ఈ మైండ్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, మైండ్ మ్యాప్స్ తెలుగు అలాగే ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో మైండ్ మ్యాప్స్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, నాయకుల స్మారకాలు, వాటి యొక్క చరిత్ర మరియు వాటి యొక్క భౌగోళికం మరియు వాటి మీద కూడా సమ్ పాలిటిక్స్ ఉన్నాయి, సమ్ రాజకీయాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేద్దాం. ఇది ప్రస్తుతం వార్తల్లో ఉందండి. మెమోరియల్స్ ఫర్ లీడర్స్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం వార్తల్లో ఉంది. ఎందుకంటే రీసెంట్గా మన భారతదేశం యొక్క 14వ ప్రైమ్ మినిస్టర్, మన భారతదేశం యొక్క మాజీ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ మరణించడం జరిగింది. సో మన్మోహన్ సింగ్ మరణించిన తర్వాత ఈ మన్మోహన్ సింగ్కి అతని యొక్క సమాధి ఉంచేదానికి సంబంధించి కొంత ప్లేస్ కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీని కోరడం జరిగింది. అయితే ఇతన్ని మొత్తం అతన్ని క్రిమేషన్ చేస్తారు కదా, క్రిమేషన్ చేసింది మాత్రం పబ్లిక్ గ్రౌండ్లోనే చేయడం జరిగింది. సో అదైతే ఇప్పుడు కాంట్రవర్సీ ఉంది. బట్ బీజేపీ అయితే ఈయనకి సంబంధించి స్మారకాన్ని నిర్మించేదానికి, మెమోరియల్ నిర్మించేదానికి ప్లేస్ అయితే కేటాయించడం జరిగింది. అయితే మన భారతదేశంలో అసలు ఈ మెమోరియల్స్ అనేటువంటివి అసలు ఏ విధంగా వచ్చినాయి, ఎవరి నుంచి ఇవి స్టార్ట్ అయినాయి, అలాగే మన భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మెమోరియల్స్, వాటి యొక్క పేర్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటి, ఇలాంటివి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటి మీద మనకి ఎక్కువ ఫోకస్ చేసి అడిగేదానికి కూడా అవకాశం ఉంటుందండి. మెమోరియల్స్ ఫర్ లీడర్స్, మన భారతదేశంలో ప్రముఖ నాయకులు, రాజకీయ నాయకులు, వీరికి సంబంధించి మెమోరియల్స్ అనేటువంటివి ఉన్నాయి. స్మారకాలు అంటాం, అంటే వారి యొక్క సమాధులు ఉన్నటువంటి ప్రాంతాలు. ఇది ప్రస్తుతం వార్తల్లో ఎందుకు ఉంది, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఎందుకు వార్తల్లో ఉంది? బికాస్ రీసెంట్గా మన్మోహన్ సింగ్ మరణించారు. మన్మోహన్ సింగ్ మరణించిన తర్వాత ఆయనకి ఈ మెమోరియల్ కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ కోరడం జరిగింది. దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇది డిబేట్ జరుగుతుంది. అయితే బీజేపీ అయితే ఆల్రెడీ కేటాయించింది. అయితే అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ మెమోరియల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సో యాక్చువల్లీ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ మెమోరియల్ స్టార్ట్ అయింది, స్మారకం స్టార్ట్ అయింది మహాత్మా గాంధీకి సంబంధించి. సో మహాత్మా గాంధీ యొక్క సమాధి రాజ్ఘాట్లో ఉంటుంది, రాజ్ఘాట్. ఓకేనా, ఇతని యొక్క సమాధి పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి, రాజ్ఘాట్. సో ఈయనకి ఫస్ట్ టైం అతని యొక్క సమాధికి కొంత ప్లేస్ అనేది కేటాయించి దానికి ఆ పేరు అనేటువంటిది పెట్టడం జరిగింది. రాజ్ఘాట్ అంటే మహాత్మా గాంధీ యొక్క సమాధి. తర్వాత నుంచి ఇది చాలామంది లీడర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ తీసుకుంటే, జవహర్లాల్ నెహ్రూ యొక్క మెమోరియల్ ఉన్నటువంటిది శాంతివన్ అంటాం. తర్వాత ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి స్మారకాన్ని శక్తిస్థల్ అంటారు, శక్తిస్థల్. యూ షుడ్ రిమెంబర్ దీస్ నేమ్స్, శక్తిస్థల్. తర్వాత రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి మెమోరియల్ ఉండేటువంటి ప్లేస్ని వీర్ భూమి అని చెప్పేసి పిలుస్తాం, వీర్ భూమి. తర్వాత చౌదరి చరణ్ సింగ్కి సంబంధించి దీన్ని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు, కిసాన్ ఘాట్. చరణ్ సింగ్ అంటే ఈయన మన భారతదేశంలో వ్యవసాయానికి అలాగే రైతులకి ఎంతో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి చరణ్ సింగ్. కాబట్టి ఇతని యొక్క సమాధి ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కిసాన్ ఘాట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. తర్వాత పివి నరసింహారావు మెమోరియల్ని మనం జ్ఞాన్ భూమి అని చెప్పేసి పిలుస్తాం, జ్ఞాన్ భూమి, పివి నరసింహారావు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి మెమోరియల్ని మనం సదైవ అటల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, సదైవ అటల్ అని పిలుస్తాం. సో ఈ విధంగా ఇవి ఇంపార్టెంట్ లీడర్స్, వీరు ఇంపార్టెంట్ లీడర్స్ అండ్ వారికి సంబంధించినటువంటి సమాధులు అండ్ మెమోరియల్స్ అంటాం. ఓకే, అయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు మెమోరియల్ లేనటువంటి లీడర్ కూడా ఉన్నారు. సో దట్ ఈస్ విపి సింగ్ అండి. విపి సింగ్ మన భారతదేశం యొక్క పిఎంగా పనిచేస్తున్నారు. ఈయనకి డెడికేటెడ్ మెమోరియల్ అయితే లేదండి, డెడికేటెడ్ మెమోరియల్ అయితే ఆయనకి లేదు. ఈ విధంగా సమ్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. సో పాలిటిక్స్ ఆఫ్ మెమోరియల్స్ మెయిన్గా ఎందుకు ఈ మెమోరియల్స్ అనేటువంటిది ప్రిఫర్ చేస్తారంటే వారి యొక్క పవర్ అనేటువంటిది,
సో అధికారం ఏదైతే ఉందో ఆ పవర్ అనేటువంటిది ప్రధానంగా వీటిల్లో చూపించడం జరుగుతుంది. అండ్ రూలింగ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో ఆ రూలింగ్ పార్టీసే ప్రధానమైనటువంటి పాత్రని ఇక్కడ పోషించడం జరుగుతుంది. అంటే ఆ స్థలం ఇవ్వాల్సింది, ఆ మెమోరియల్ అది కేటాయించాల్సింది మొత్తం కూడా ఆ రూలింగ్ పార్టీని, కాబట్టి రూలింగ్ పార్టీ యొక్క చేతిలో ఇది ఉంటుంది. సో కాబట్టి ఇవి దీనికి సంబంధించినటువంటి పాలిటిక్స్గా మనం చెప్పొచ్చు. అయితే కామన్ మెమోరియల్ కాంప్లెక్స్ ఇది యాక్చువల్గా ప్రస్తుతం ఈ విధంగా మనకి ఆల్రెడీ చాలా కాలం నుంచి మనం ఈ మెమోరియల్స్ ఇవ్వడం ఇవి స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కానీ యాక్చువల్గా మన్మోహన్ సింగ్ మన భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి టైంలో ఈ విధంగా కొన్ని కారణాల చేత, లైక్ ఢిల్లీ అంటే మనకి తెలుసు ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం, శాసనసభ కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం, అలాగే ఎక్కువ జనాభా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా కూడా మనం చెప్తాం. అంటే అక్కడ ప్లేసెస్ ప్లేసెస్ ఎక్కువ లేవు. అందువలన ఈ ప్లేసెస్ అనేటువంటివి ఎక్కువ లేవు కాబట్టి ఈ విధంగా మెమోరియల్స్కి కేటాయించుకుంటా పోతే ఆ ప్లేసెస్ అనేటువంటివి అసలు అవైలబిలిటీ ఉండవు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కామన్ మెమోరియల్ కాంప్లెక్స్ తీసుకువచ్చే విధంగా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారండి. సో ఆ కామన్ మెమోరియల్ కాంప్లెక్స్ని రాష్ట్రీయ స్మృతి స్థల్ అని చెప్పేసి పెరగడం జరుగుతుంది. రాష్ట్రీయ స్మృతి స్థల్. సో అంటే ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు, మల్టిపుల్ లీడర్స్ మెమోరియల్స్కి సంబంధించి ఆ జ్ఞాపకాలకి సంబంధించి, ఆ జ్ఞాపకార్థాలకి సంబంధించిన మొత్తం ఆ హౌసెస్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో నిర్మించడం జరుగుతుందండి. సో ఆ విధంగా దీన్ని రాష్ట్రీయ స్మృతి స్థల్ అని చెప్పేసి పెరగడం జరుగుతుంది. ఇది మన్మోహన్ సింగ్ టైంలో వీళ్ళు తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలోనే తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ స్టెప్స్ కనుక మనం చూసినట్లయితే ట్రస్ట్ టు ఓవర్సీ మన్మోహన్ సింగ్స్ మెమోరియల్. ఇక్కడ ప్రధానంగా మన్మోహన్ సింగ్కి సంబంధించిన మెమోరియల్ ఏదైతే ఉందో సో దీన్ని నిర్మించబోతున్నారు. ఆల్రెడీ బీజేపీ స్థలం కేటాయించింది కాబట్టి. అండ్ ప్రపోజ్డ్ లొకేషన్ వచ్చేసరికి మన్మోహన్ సింగ్ మెమోరియల్ ప్రపోజ్డ్ లొకేషన్ నియర్ సంజయ్ గాంధీ మెమోరియల్ అండి. సంజయ్ గాంధీ మెమోరియల్కి దగ్గరగా ఈయన యొక్క మెమోరియల్కి ఆ స్థలం అయితే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి టేబుల్ ఇది మీరు సింపుల్గా టేబుల్ ఫార్మేట్లో కూడా చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. సో యూ కెన్ ఫాలో దిస్. ఆల్ దీస్ ఆర్ గివెన్. ఓకే, అండ్ తెలుగులో కూడా మీకు అయితే ఉన్నాయి. యూ కెన్ డౌన్లోడ్ దీస్ నోట్స్. అండ్ ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటివి. సదైవ అటల్ వచ్చేసరికి అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి మెమోరియల్ ఉండేటువంటి ప్రాంతం. అండ్ అతని యొక్క మెమోరియల్ని సదైవ అటల్ అని చెప్పేసి మనం పిలుస్తాం. యాక్చువల్లీ బీజేపీ లీడర్స్లోనే ఈ విధంగా మెమోరియల్ పొందినటువంటి మొట్టమొదటి బీజేపీ లీడర్గా ఈయనైతే చెప్పడం జరుగుతుందండి. హియర్ ది ఫస్ట్ బీజేపీ లీడర్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ గాట్ ఎ మెమోరియల్ ఇన్ ఢిల్లీ ఆన్ హిస్ డెత్. ఆగస్ట్ 2018లో ఈయన మరణించడం జరిగింది. సో మోడీ గవర్నమెంట్ ఈయనకైతే గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఈ విధంగా సదైవ్ అటల్ అని చెప్పేసి ఈయనకి మెమోరియల్ అక్కడ కొంత స్థలం అనేది కేటాయించడం జరిగింది. తర్వాత శాంతివన్ మనం చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ 1964 మేలో మరణించడం జరిగింది. సో ఆయనకి రాజ్ఘాట్ దగ్గరే ప్లేస్ అయితే కేటాయించడం జరిగిందండి. సో ఆ ప్లేస్ని మనం శాంతివన్ అని పిలుస్తాం. శాంతివన్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. రాజ్ఘాట్ అనేది మహాత్మా గాంధీకి సంబంధించి సమాధి ఉన్నటువంటి ప్రాంతం అండి. యూ షుడ్ రిమెంబర్. అండ్ శక్తి స్థల్ అనేటువంటిది ఇందిరాగాంధీ యొక్క లాస్ట్ రైడ్స్ అన్నీ కూడా ఇక్కడే కండక్ట్ చేశారు. అండ్ ఇది కూడా లైక్ రాజ్ఘాట్కి సమీపంలోనే ఉంటుంది. దీనికి శక్తి స్థల్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఈమెను యాక్చువల్గా 1984 అక్టోబర్ 31వ తేదీన చంపడం జరిగిందండి. తర్వాత కిసాన్ ఘాట్ తీసుకుంటే కిసాన్ ఘాట్ అనేటువంటిది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ప్రైమ్ మినిస్టర్ చరణ్ సింగ్కి సంబంధించింది. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చరణ్ సింగ్కి సంబంధించినటువంటి క్రిమేషన్ స్పాట్. ఇది కూడా రాజ్ఘాట్కి దగ్గరలో ఉంటుంది. ఈయన 1987 మేలో మరణించడం జరిగిందండి. ఈ ప్లేస్ని కిసాన్ ఘాట్ అని మనం పిలుస్తాం. కిసాన్ ఘాట్. తర్వాత రాజ్ఘాట్ మనం తీసుకుంటే రాజ్ఘాట్ అనేది మహాత్మా గాంధీ యొక్క సమాధి ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఢిల్లీలో యమునా నది ఏదైతే ఉందో యమునా నదికి పక్కనే ఉంటుందండి ఈ విధంగా. అండ్ ఏ బ్లాక్ మార్బుల్ స్లాబ్ మార్క్స్ ది స్పాట్ వేర్ గాంధీ వాజ్ అసాసినేటెడ్ జనవరి 1948 1948 జనవరిలో ఈయన్ని చంపడం జరిగింది. సో జనవరి 30. సో కాబట్టి ఆయనకి సంబంధించి అక్కడ బ్లాక్ మార్బుల్స్ కూడా ఉంటాయి ఇదే ప్రాంతంలో. తర్వాత విజయ్ ఘాట్ తీసుకుంటే విజయ్ ఘాట్ అనేటువంటిది మన భారతదేశం యొక్క 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి యొక్క మెమోరియల్ పేరు అండి. లాల్ బహదూర్ శాస్త్రి యొక్క మెమోరియల్ పేరు. సో ఈయన 1964 నుంచి 1966 వరకు పనిచేశారు ప్రైమ్ మినిస్టర్గా. అండ్ ఈయనకి ఈ రాజ్ఘాట్కి దగ్గరలోనే ఈయనకి కూడా మెమోరియల్కి ప్లేస్ కేటాయించడం జరిగింది. దీని పేరే విజయ్ ఘాట్. యూ షుడ్ రిమెంబర్.
ఓకే, సో ఇవి ఓవరాల్గా మెమోరియల్స్, ఢిల్లీలో ఉన్నటువంటి మెమోరియల్స్. ఒక్కసారి అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. విజయ్ ఘాట్ ఎవరికి సంబంధించింది? లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించి. తర్వాత సమాధి అనేది లలితా శాస్త్రికి సంబంధించింది సమాధి. అండ్ పివి నరసింహారావుకి సంబంధించి జ్ఞాన్ భూమి. ఓకే, జ్ఞాన్ భూమి, అలాగే దీన్ని స్మృతి స్థల్ అని కూడా పిలుస్తారండి, జ్ఞాన్ భూమి స్మృతి స్థల్. అండ్ అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించి సదైవ్ అటల్ అండ్ దీని స్మృతి స్థల్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే స్మృతి స్థల్ అనేటువంటిది అందరికీ కామన్గా ఉండేటువంటిది. ఓకే, సదైవ్ అటల్. అండ్ వెంకటరామన్ సమాధి ఇక్కడ ఉంటుందండి. దీనికైతే ఒక పర్టికులర్ పేరు అయితే లేదు. తర్వాత వచ్చేసరికి ఇది కంప్లీట్గా ఢిల్లీ మ్యాప్. ఆ ఢిల్లీ మ్యాప్లో మీకు ఈ స్పాట్స్ కూడా ఇచ్చున్నాయి, ఎక్కడ ఇది పర్టికులర్ ప్లేసెస్లో ఉన్నాయనేది. తర్వాత కర్మభూమి, దీన్ని విజయ్ ఘాట్ అని కూడా పిలుస్తారు. ఇది శంకర్ దయాళ్ శర్మకి సంబంధించినటువంటి మెమోరియల్ అండి, శంకర్ దయాళ్ శర్మ. అండ్ గియానీ జైల్ సింగ్ మెమోరియల్, ఇది కూడా విజయ్ ఘాట్లోనే ఉంటుంది. అండ్ కేఆర్ నారాయణన్ మెమోరియల్ ఇక్కడ ఉంటుంది, దీనికి ఒక పర్టికులర్ పేరు అయితే లేదు. తర్వాత ఐకే గుజ్రాల్ మెమోరియల్ స్మృతి స్థల్లో ఉంటుంది. అండ్ చంద్రశేఖర్ యొక్క మెమోరియల్ వచ్చేసరికి జన్నాయక్ స్థల్ అండ్ స్మృతి స్థల్ ఈ ప్రాంతంలో ఉంటుంది. అండ్ సంజయ్ గాంధీ మెమోరియల్ వచ్చేసరికి రాష్ట్రీయ స్మృతి స్థల్ విజయ్ ఘాట్, రాజ్ ఘాట్ ఈ ప్రాంతాలకి దగ్గరగా ఉంటుందండి, సంజయ్ గాంధీకి సంబంధించింది. అండ్ ఇక్కడ సంజయ్ గాంధీ మెమోరియల్ ఏదైతే ఉందో దీనికి దగ్గరలోని ఇప్పుడు మన్మోహన్ సింగ్ మెమోరియల్కి కూడా ప్లేస్ అయితే బీజేపీ కేటాయించడం జరిగింది. అండ్ జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ వచ్చేసరికి ఇది శాంతివన్ జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి సమాధి. అండ్ ఇందిరాగాంధీ యొక్క సమాధి శక్తి స్థల్. అండ్ రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి సమాధి వీర్ భూమి. అండ్ మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి సమాధి రాజ్ ఘాట్. అండ్ చరణ్ సింగ్కి సంబంధించినటువంటి సమాధి కిసాన్ ఘాట్. అండ్ చౌదరి దేవి లాల్ మెమోరియల్, ఇది నియర్ గాంధీ స్మృతికి దగ్గరలో ఉంటుంది. అండ్ జగజ్జీవన్ రామ్కి సంబంధించి సమాధి ఏదైతే ఉందో ఇది సమతా స్థల్ అంటారండి, ఈ ప్రాంతం సమతా స్థల్లో ఇది ఉంటుంది, జగజ్జీవన్ రామ్ సమాధి. ఇవి వీరి యొక్క సమాధులు, వాటి యొక్క పేర్లు అండి. యూ షుడ్ రిమెంబర్ దోస్ నేమ్స్, ప్లేసెస్ యొక్క పేర్లు అయితే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ గెట్ షార్ట్ షిఫ్ట్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అంటే ఏంటి. ఇక్కడ ఈ న్యూస్ ఏంటంటే రీసెంట్గా పార్లమెంట్లో బోత్ ద హౌసెస్ అంటే ఏంటి, లోక్సభ అలాగే రాజ్యసభ. ఓకేనా, 2 హౌసెస్ లోక్సభ రాజ్యసభ, ఈ రెండిట్లో కూడా ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తక్కువ టైం అయితే వీరికి కేటాయించారు. ఓన్లీ లైక్ 17th లోక్సభలో 9.08 గంటలు మాత్రమే ప్రైవేట్ మెంబర్స్ బిల్స్కి లోక్సభలో కేటాయించడం జరిగింది. అలాగే రాజ్యసభకు వచ్చేసరికి 27.01 గంటలు మాత్రమే ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్కి కేటాయించడం జరిగిందని చెప్పేసి, అంటే చాలా తక్కువ టైం కేటాయించారని చెప్పేసి ఇదైతే మనకి వార్తల్లో రావడం జరిగింది. అయితే మనం ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది అసలు ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అంటే ఏంటి. యాక్చువల్లీ మనం పార్లమెంట్ తీసుకుంటే అంటే ఇక్కడ లోక్సభ కానీ అలాగే రాజ్యసభ కానీ, సో ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది. ఏదన్నా ఒక చట్టం తీసుకురావాలనుకున్నారండి, ఒక చట్టం తీసుకురావాలంటే దానికి సంబంధించి ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ బిల్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ బిల్ని మన ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపాలి. సో ఆమోదం తెలిపిన తర్వాత ఇది యాక్చువల్గా పబ్లిక్ బిల్ అంటారు దీన్ని. ఈ విధంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులే ఇంట్రడ్యూస్ చేసేటువంటి బిల్స్ని పబ్లిక్ బిల్స్ అంటారు. ఈ పబ్లిక్ బిల్స్ ఈ విధంగా తీసుకొచ్చేటప్పుడు ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రిమండలి ఆమోదం తెలపాలి. ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఫస్ట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. లోక్సభలో ప్రవేశపెట్టారు, లోక్సభలో పాస్ అయింది అనుకోండి, అప్పుడు రాజ్యసభలో పాస్ చేస్తారు. రాజ్యసభలో పాస్ అయింది అనుకోండి, అప్పుడు రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్రకి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు, అప్పటి నుంచి అది అమల్లోకి రావడం జరుగుతుంది, అప్పుడు చట్టం అవుతుంది. ఈ విధంగా ప్రొసీజర్ అనేది మన భారతదేశంలో ఉంటుంది. సో పబ్లిక్
పబ్లిక్ బిల్ అనేది మంత్రివర్గ సభ్యుడు ప్రవేశపెట్టేటువంటి బిల్లు. అంటే మంత్రివర్గ సభ్యుడు అంటే ఎవరు? ఆ పర్టికులర్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి ప్రవేశపెట్టేటువంటి బిల్లుని పబ్లిక్ బిల్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ పబ్లిక్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ బిల్ కనుక పాస్ అవ్వకపోయింది అనుకోండి, సో అప్పుడు ఆ గవర్నమెంట్కి మెజారిటీ లేదని అర్థం. మెజారిటీ లేకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా గవర్నమెంట్ పడిపోతుంది. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ప్రైవేట్ మెంబర్ బిల్స్ అనేవి కూడా మన భారతదేశంలో ఉన్నాయి. సో ప్రైవేట్ బిల్ అనేటువంటిది ఏంటంటే మంత్రి కానిటువంటి వ్యక్తి అయినా పార్లమెంటు సభ్యుడు ప్రవేశపెట్టేటువంటి బిల్ అండి. ఓకేనా? సో మంత్రి కాదు, మంత్రివర్గంలో లేడు ఆ పర్సన్, మంత్రివర్గం లేకుండా లైక్ రాజ్యసభలో కానీ లేకుంటే లోక్సభలో కానీ ఎంపీ. సో ఆయన ఆ పార్టీకి చెందినటువంటి వాడైనా వేరే ఒక పార్టీకి చెందినటువంటి వాడైనా పర్టికులర్గా ఒక మంత్రి కానటువంటి వ్యక్తి ప్రవేశపెట్టేటువంటి బిల్లుని ప్రైవేట్ బిల్ అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, సో ఇరువురు బిల్లులు ఒకే విధమైనటువంటి సాధారణ విధానానికి లోబడి ఉంటాయి. అలాగే సభలో అదే దశల ద్వారా ఇవి ప్రవేశిస్తాయండి. లైక్ వాటిని లైక్ ప్రధానమంత్రి అధ్యక్షుడు మంత్రిమండలి ఆమోదించడం కానీ, లోక్సభలో పాస్ చేయడం, మెజారిటీ ఎంత అయితే ఉంటుందో ఆ మెజారిటీ బిల్ ప్రకారంగా ఆ స్పెషల్ మెజారిటీ అనేది ఆ మెజారిటీస్ కానీ, అండ్ రాజ్యసభలో పాస్ అవ్వడం, రాష్ట్రపతి ఆమోదం అన్నీ కూడా కామన్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే సింపుల్ థింగ్, పబ్లిక్ బిల్ అంటే మంత్రివర్గంలో ఉండేటువంటి ఒక మంత్రి ప్రవేశపెట్టేటువంటి బిల్ అండి. అండ్ ప్రైవేట్ బిల్ అంటే మంత్రి కానటువంటి వ్యక్తి ప్రవేశపెట్టేటువంటి బిల్లుని ప్రైవేట్ బిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. పబ్లిక్ బిల్ వచ్చేసరికి పార్లమెంట్లో మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ప్రైవేట్ బిల్ వచ్చేసరికి మినిస్టర్ కానటువంటి వ్యక్తి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఇది మొత్తం పబ్లిక్ బిల్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ బిల్లు ఆ రూలింగ్ పార్టీ లేదంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీస్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి బిల్గా ఉంటుంది. అండ్ ప్రైవేట్ బిల్ వచ్చేసరికి రిఫ్లెక్ట్స్ ది స్టాండ్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ ఆన్ పబ్లిక్ మ్యాటర్స్. ఓకేనా? సో ప్రజలకి సంబంధించి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో సో ఆ ప్రతిపక్ష పార్టీ దృష్టికోణాన్ని ఇది ప్రధానంగా ప్రతిబింబిస్తుంది. అండ్ పబ్లిక్ బిల్ సభలో ఆమోదం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రైవేట్ బిల్ వచ్చేసరికి సభలో ఆమోదం పొందేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 నాటి స్వాతంత్రానంతరం కేవలం 14 ప్రైవేట్ బిల్లులు మాత్రమే చట్టంగా మారాయండి. 2024 వరకు స్వాతంత్రం అప్పటి నుంచి 2024 వరకు కేవలం 14 ప్రైవేట్ బిల్లులు మాత్రమే చట్టంగా మారాయి. అండ్ సభ నిరాకరించడాన్ని ప్రభుత్వం పట్ల లైక్ నమ్మకం లేనిదిగా పరిగణిస్తారు. దాంతో ప్రభుత్వం రాజీనామా చేయవలసి వస్తుందండి. పబ్లిక్ బిల్ కనుక ఒకవేళ పాస్ అవ్వలేదనుకోండి అప్పుడు ప్రభుత్వం అనేది పడిపోతుంది. అండ్ ప్రైవేట్ బిల్లు సభ నిరాకరించడానికి ప్రభుత్వం లేదా లైక్ నమ్మకత మీద ఎలాంటి ప్రభావం అనేది ఇది చూపదు. ఒకవేళ సభ ఆమోదించినా కానీ సో వాళ్ళ ఇష్టం, ఆమోదించవచ్చు లేదంటే దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. సభలో పబ్లిక్ బిల్ వచ్చేసరికి సభలో ప్రవేశపెట్టడానికి 7 రోజుల నోటీసు ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ బిల్లు సభలో ప్రవేశపెట్టడానికి ఒక నెల రోజుల ముందు నోటీస్ అవసరం ఉంటుందండి. అలాగే పబ్లిక్ బిల్లు ఇది సంబంధిత విభాగం ద్వారా చట్ట విభాగంతో సంప్రదింపులు అనంతరం తయారు చేయబడుతుంది. అదే ప్రైవేట్ బిల్లు వచ్చేసరికి దీన్ని సంబంధిత సభ్యుడు స్వయంగా తయారు చేస్తారు, ఆ పర్టికులర్ సభ్యుడు. సో ఈ విధంగా పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ బిల్లు వీటి యొక్క డిఫరెన్సెస్ కూడా మీరు తెలుసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో ఉంది కాబట్టి ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇస్రోస్ డాకింగ్ మిషన్ ఆన్ స్పేస్ క్రాఫ్ట్ రీచ్ రైట్ ఆర్బిట్. యాక్చువల్గా మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రీసెంట్గా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం, SPADEX. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగిందండి. సో విజయవంతంగా లాంచ్ చేసింది ఇది. అండ్ స్పేస్ టెక్స్ మిషన్ విజయవంతంగా ప్రయోగించినటువంటి ఇస్రో అంతరిక్ష డాకింగ్ ఘట్టాన్ని సాధించేటువంటి దిశగా అయితే ఇప్పుడు మన భారతదేశం వెళ్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఇది ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్లో ఉండేటువంటివి ఫస్ట్ కరెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి అంశాలండి. అలాగే ఇక్కడ బ్లూ కలర్లో ఉండేటువంటి బ్లూ కలర్ బాక్సెస్లో ఉన్నటువంటి కదా, సో వచ్చేసరికి స్టాటిక్ జీకే అన్నట్టు. ఓకేనా? స్టాటిక్ జీకే. ఈ విధంగా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ సింపుల్గా మీ మైండ్ కూడా గుర్తుపెట్టుకునే దానికి మనం బ్రెయిన్ బజ్ అకాడమీ ద్వారా ఈ కలర్స్ అయితే కలర్ కాంబినేషన్ ఫాలో అవుతా ఉన్నాం. సో ప్లీజ్ ఫాలో దిస్. సో అండ్ స్పేస్ టెక్స్ మిషన్ బై ఇస్రో. సో ఎందుకు ఇది ప్రస్తుత వార్తల్లో ఉందంటే దీన్ని మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ డిసెంబర్ 30, 2024 సక్సెస్ఫుల్గా విజయవంతంగా లాంచ్ చేయడం జరిగింది.
అండ్ దీన్ని లాంచ్ చేసినానికి ఉపయోగించినటువంటి రాకెట్ పేరు ఏంటంటే పిఎస్ఎల్వి C60 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C60. కానీ దిస్ ఈస్ ద లాంచింగ్ వెహికల్ రాకెట్ అండి. అండ్ ఇది మన భారతదేశం యొక్క స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో చాలా కీలకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ స్పేస్ టెక్స్ మిషన్కి సంబంధించి సమ్ కీ హైలైట్స్ కనుక మనం చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా 2 శాటిలైట్స్ అయితే వీళ్ళు పంపించడం జరిగింది. ఒకటి STX-01 అనేటువంటి శాటిలైట్, దీన్ని చేజర్ అని పిలుస్తారండి, చేజర్ శాటిలైట్ అంటారు. మరొకటి STX-02, దీన్ని టార్గెట్ శాటిలైట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. చేజర్ టార్గెట్. సో అంటే డాకింగ్ అవుతాయి కదా, సో ఆ డాకింగ్కి సంబంధించి. ఓకే, సో అండ్ వీటిని వచ్చేసి మన భూమి ఏదైతే ఉందో ఈ భూమి నుంచి 475 కిలోమీటర్స్ ఈ ఆర్బిట్లో ప్రవేశపెట్టడం జరుగుతుందండి. 475 కిలోమీటర్స్ పైన మన భూమి నుంచి. అండ్ డాకింగ్ అండ్ అన్డాకింగ్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా ఈ 2 శాటిలైట్స్ కలిగి ఉంటాయి. డాకింగ్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ 2 శాటిలైట్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడం, లేదంటే ఒక శాటిలైట్ని తీసుకెళ్ళి ఈ స్పేస్ స్టేషన్ ఏదైతుందో ఆ స్పేస్ స్టేషన్తో అది అక్కడ కనెక్ట్ అవ్వడం. సో ఇలాగా లైక్ మనకి స్పేస్లోనే సమ్ టైమ్స్ వీటికి ఈ స్పేస్ క్రాఫ్ట్స్లో వాటిలో యూజ్ చేసేటువంటి ఫ్యూయల్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ రెండు డాక్ అవ్వాలి. రెండు వెహికల్స్ ఏవైతే ఈ రెండు కూడా డాక్ అయితే అప్పుడు ఒకదాని నుంచి ఇంకొక దానికి ఆ ఫ్యూయల్ అనేది మారేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగే డాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే స్పేస్లోని ఒకటి డాక్ అవడం, సో అవి ఆ రెండు కూడా ఒకదానితో ఒకటి కలవడం అన్నట్లు ఈ విధంగా. సో అలాంటి టెక్నాలజీ, ఈ విధంగా 2 శాటిలైట్స్ అయితే మనం దీనికి సంబంధించి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ చేజర్ శాటిలైట్ ఏదైతే ఉందో ఇక్కడ చేజర్ శాటిలైట్ STX-01 శాటిలైట్, సో దీంట్లో హై రెజల్యూషన్ కెమెరా ఉంది. ఈ హై రెజల్యూషన్ కెమెరా ఇది మొత్తం కూడా ట్రాకింగ్కి వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుందండి. అండ్ టార్గెటింగ్ శాటిలైట్ క్యారీస్ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్. సో మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్ ఇది క్యారీ చేస్తుంది. అండ్ న్యాచురల్ రిసోర్స్ మానిటరింగ్ ఉంటుంది, అండ్ రేడియేషన్ మానిటర్ ఉంటుంది. ఈ స్పేస్ రేడియేషన్ మొత్తాన్ని కూడా స్టడీ చేసేదానికి యూజ్ అవుతుంది. ఓకేనా, సో అలాగే వీటికి సంబంధించి సమ్ కీ స్టాటిక్ జీకే కనుక మనం చూసినట్లయితే అసలు ఏంటి స్పేస్ డాకింగ్ అంటే ఏంటి. సో స్పేస్ డాకింగ్ విచ్ ఇస్ నథింగ్ బట్ కనెక్షన్ ఆఫ్ 2 స్పేస్ క్రాఫ్ట్ ఇన్ ఆర్బిట్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ రిసోర్సెస్, క్రూ ఆర్ కంపోనెంట్స్. అంటే ఒక 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి, 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడం. సో కనెక్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది, సో ఒక దాంట్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వస్తువులు అవన్నీ కూడా ఇంకొక దాంట్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఒక దాంట్లో ఉన్నటువంటి సైంటిస్టులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో సో వీరు దీంట్లో ఇంకో దాంట్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాంపోనెంట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఈ స్పేస్ డాకింగ్ అనేది చేస్తేనే. సో దట్ ఈస్ స్పేస్ డాకింగ్. అయితే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఏ దేశాలు కలిగి ఉన్నాయంటే ప్రస్తుతం ఈ డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉంది రష్యా కలిగి ఉంది, తర్వాత యుఎస్ కలిగి ఉంది, తర్వాత చైనా కలిగి ఉంది. ఈ 3 దేశాలు మాత్రమే ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు మన భారతదేశం దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. ఇది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయినట్లయితే మన భారతదేశం ఈ విధంగా స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగినటువంటి ప్రపంచంలోనే 4వ దేశంగా నిలుస్తుందండి. ప్రపంచంలోనే 4th కంట్రీగా మన భారతదేశం నిలబోతుంది. అండ్ బిల్డింగ్ మాడ్యులర్ స్పేస్ స్టేషన్స్, భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది మనం నిర్మించాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ఇది కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే ఇప్పుడు ఈ విధంగా ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ని మనం నిర్మించేదానికి కూడా చాలా బాగా ఇది యూజ్ అవుతుంది. 5 మాడ్యూల్స్ టు బి డాక్డ్ ఇన్ స్పేస్ బై 2028 2028 సంవత్సరం నాటికి 5 మాడ్యూల్స్ మనం ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడం జరుగుతుంది స్పేస్లోకి తీసుకెళ్ళి. ఆ విధంగా స్పేస్ స్టేషన్ మనం నిర్మించబోతున్నాం. మన భారతదేశానికి సంబంధించిన స్పేస్ స్టేషన్ పేరు ఏంటంటే భారతీయ అంతరిక్ష స్టేషన్. ఓకేనా, దీన్ని నిర్మించేదానికి ఇప్పుడు ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయితే మన భారతదేశానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టేబుల్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూ కెన్ ఫాలో దట్ టేబుల్. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటిది మీకు టేబుల్ ఫార్మేట్లో కూడా నేను ఇక్కడ ఇచ్చాను. అండ్ ఈ కరెంట్ అఫైర్ని ఇంకా ఎలాబొరేట్గా మీరు చదువుకోవాలంటే తెలుగు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో మీరు brainbudgeacademy.com వెబ్సైట్ నుంచి చదువుకోవచ్చు. సో ప్లీజ్ విజిట్ brainbudgeacademy.com వెబ్సైట్. నెక్స్ట్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే రీసెంట్గా ADR అనేటువంటి ఒక రిపోర్ట్ని విడుదల చేశారండి. ADR నివేదిక అని చెప్పేసి పిలుస్తాం. ఈ ADR నివేదికలో వీళ్ళు ఏం రిలీజ్ చేశారంటే మన భారతదేశంలో ప్రస్తుతం వేరు రాష్ట్రాలకు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల యొక్క సంపద ఎంత, వాళ్ళ యొక్క ఆస్తులు ఎంత అనేటువంటి దాన్ని ఈ ADR రిపోర్ట్లో వీళ్ళు క్లియర్గా తెలియచేయడం జరిగింది. దీని ప్రకారం మనం చూస్తే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మన భారతదేశంలోనే పూరెస్ట్ చీఫ్ మినిస్టర్గా నిలవడం జరిగిందండి. అంటే అత్యంత
పేదరాలైనటువంటి ముఖ్యమంత్రి అన్నట్లు. అయితే మన భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నిలిచారు 931 కోట్ల రూపాయలతో. ఈయన రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఏడిఆర్ రిపోర్ట్ ఆన్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ నెట్వర్త్ అండ్ లైబిలిటీస్, అంటే వారికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆస్తులకి సంబంధించి దీన్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని రిలీజ్ చేసింది నెట్వర్త్ లైబిలిటీస్ ఆఫ్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ ఏడిఆర్ రిపోర్ట్ అని చెప్పేసి దీన్ని చెప్పేసి ఏడిఆర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో మనం చూస్తే మన భారతదేశంలో అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ నిలిచారండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి 15,38,029 రూపాయలు ఈయన దగ్గర ఉన్నట్లుగా చెప్పారు. అండ్ ఒమర్ అబ్దుల్లా రెండవ స్థానంలో ఉన్నారు లోయెస్ట్ అసెట్స్ కలిగి ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్లో. ఈయన వచ్చేసి జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్. తర్వాత పినరాయి విజయన్ కేరళ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. సో ఈయన 3వ స్థానంలో ఉన్నారండి, అంటే లోయెస్ట్ అసెట్స్ కలిగి ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్లో. అండ్ హైయెస్ట్ అసెట్స్ కలిగి ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ మనం చూస్తే పేమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి 332 కోట్లు ఉన్నాయి. తర్వాత సిద్ధరామయ్య 51 కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చేసరికి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి. ఈయన మన భారతదేశంలోనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా నిలిచారండి. రిచెస్ట్ చీఫ్ మినిస్టర్, మన భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఈయన నిలడం జరిగింది. అండ్ ఈ రిపోర్ట్ ఏదైతే వీళ్ళు రిలీజ్ చేస్తారో ఏడిఆర్ రిపోర్ట్, ఆ రిపోర్ట్కి అసలు సోర్స్ ఏంటి, వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఉన్నాయనేది ఆ సోర్స్ ఏంటంటే ప్రధానంగా రీసెంట్గా వీళ్ళు లైక్ ఈ ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆస్తులు అనేటువంటివి కూడా నామినేషన్ పేపర్స్ ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఆఫిడవిట్స్ ఆధారంగా తీసుకొని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు 931 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్టుగా చెప్పారు. అండ్ మోస్ట్ లైబిలిటీస్ వచ్చేసరికి పేమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. మోస్ట్ లైబిలిటీస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్ ఆల్సో. అండ్ దానికి సంబంధించినటువంటి టేబుల్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఇచ్చింది. యూ కెన్ ఫాలో దిస్ టేబుల్. ఓకే. అండ్ రిచెస్ట్ అండ్ పూరెస్ట్ చీఫ్ మినిస్టర్స్ మనం ఏదైతే డిస్కస్ చేసామో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. మన భారతదేశంలో అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. రెండవ స్థానంలో ఈయన పేమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. అండ్ 3వ స్థానంలో వచ్చేసరికి సిద్ధరామయ్య కర్ణాటక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. 4వ స్థానంలో నెఫ్యూరియో నాగాలాండ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. అండ్ 5వ స్థానంలో వచ్చేసరికి మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. అండ్ లోయెస్ట్ వచ్చేసరికి మమతా బెనర్జీ లోయెస్ట్ ఉన్నారు, ఆఖరి నుంచి ఫస్ట్ ప్లేస్ అన్నట్టు. ఓకేనా, 15 లక్షలు మాత్రమే. అండ్ ఒమర్ అబ్దుల్లా తర్వాత లోయెస్ట్లో సెకండ్ అన్నట్లు. అండ్ పినరాయి విజయన్ లోయెస్ట్లో థర్డ్. అండ్ అతీషి వచ్చేసరికి ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి 1 కోటి రూపాయలు. ఈమె వచ్చేసరికి లైక్ లోయెస్ట్ నుంచి 4th ప్లేస్లో ఉన్నారు అన్నట్లు. అండ్ భజన్ లాల్ శర్మ రాజస్థాన్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. ఈయన కూడా 1 crore ఆస్తులు కలిగి ఉన్నారు. సో ఈ విధంగా రిచెస్ట్ అండ్ పూరెస్ట్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ అండి ఇది. యూ కెన్ ఫాలో దట్. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే 7 సమ్మిట్స్ ఛాలెంజ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలుగా కామ్యా కార్తికేయన్ నిలిచారండి. కామ్యా కార్తికేయన్ 17 year old కామ్యా కార్తికేయన్ షీ బికమ్స్ ది యంగెస్ట్ టు కాంకర్ ది 7 సమ్మిట్స్. ఇక్కడ 7 సమ్మిట్స్ అంటే ఏంటండి? ఈ 7 సమ్మిట్స్ అంటే ఏంటంటే మన భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలు ఏవైతున్నాయో ఈ 7 కాంటినెంట్స్, ఈ 7 ఖండాల్లో 7 అత్యంత ఎత్తైనటువంటి శిఖరాల్ని అధిరోహించినటువంటి వ్యక్తి అతి తక్కువ వయసులో. ఎవరు? కామ్యా కార్తికేయన్. యూ షుడ్ రిమెంబర్ కామ్యా కార్తికేయన్స్ 7 సమ్మిట్స్ అచీవ్మెంట్. ఈమె మెయిన్ అచీవ్మెంట్ మనం చూస్తే యంగెస్ట్ ఫీమేల్ అండి. ప్రపంచంలోనే ఈ విధంగా మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అండ్ ఫస్ట్ పర్సన్ మన భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాల్లో 7 ఎత్తైనటువంటి శిఖరాల్ని అధిరోహించినటువంటి వ్యక్తి, యంగెస్ట్ ఫీమేల్ ఇన్ ద వరల్డ్. అండ్ మౌంటైన్స్ ఓవరాల్గా 7 కాంటినెంట్స్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ మనం చూస్తే ఆఫ్రికాలో వచ్చేసరికి మౌంట్ కిలిమంజారో అండ్ యూరోప్లో ఉన్నటువంటి మౌంట్ ఎల్బ్రస్. ఇవి ఏ ఖండంలో ఉన్నాయనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో పర్టికులర్గా మౌంటైన్స్ పేర్లు అలాగే అవి ఏ ఖండంలో ఉన్నాయి అండ్ ఇవి ఏ దేశాల్లో ఉన్నాయనేది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్. సో ఒకసారి మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. సో లేదంటే మీరు brainbudgeacademy.com వెబ్సైట్లో కనుక విజిట్ చేస్తే ఆ క్లియర్ డీటెయిల్స్ కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆస్ట్రేలియా దేశంలో మౌంట్ కొసుస్కో ఉంటుంది. తర్వాత సౌత్ అమెరికాలో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్ మౌంట్ అకాంగువా.
తర్వాత నార్త్ అమెరికాలో మౌంట్ దెనాలి, ఏషియాలో మౌంట్ ఎవరెస్ట్, ఓకే. అండ్ అంటార్క్టికా వచ్చేసరికి మౌంట్ విన్సెంట్. ఇవి 7 కాంటినెంట్స్లో ఉన్నటువంటి 7 హైయెస్ట్ మౌంటైన్స్. ఈ 7 హైయెస్ట్ మౌంటైన్స్ని క్లైమ్ చేసినటువంటి యంగెస్ట్ ఉమెన్గా అయితే కామ్యా కార్తికేయన్ నిలవడం జరిగిందండి. నెక్స్ట్ క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. కేరళ సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 సంవత్సరానికి గాను గెలుచుకోవడం జరిగింది. సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ విజేత ఎవరంటే దట్ ఈస్ కేరళ. కేరళ విన్స్ సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఇయర్ 2024. ఓకే, సో రీసెంట్గా ఇది చండీగఢ్ని ఓడించి ఈ కేరళ మెన్స్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. అండ్ ఇది జరిగింది ఎక్కడ? సో వెన్యూ, దీని యొక్క కీ హైలైట్స్ వెన్యూ చూసినట్లయితే ఇది జరిగింది కేరళ రాష్ట్రంలోని సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ కేరళ రాష్ట్రంలోనే ఇది జరిగింది. అండ్ దీంట్లో విజయం సాధించింది కేరళ అండ్ రన్నర్అప్గా నిలిచింది చండీగఢ్. యూ షుడ్ రిమెంబర్ దట్. అండ్ ఇక్కడ అవార్డ్స్ మనం చూస్తే బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఛాంపియన్షిప్ అవార్డు వచ్చేసరికి కేరళ టీంకి చెందినటువంటి దేవేందర్కి వచ్చింది. తర్వాత బెస్ట్ గోల్ కీపర్ అవార్డు కూడా కేరళకి చెందినటువంటి రాహుల్కి వచ్చిందండి. అండ్ ఈ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్కి సంబంధించి సమ్ స్టాటిక్ జీకే మనం చూస్తే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1972 సంవత్సరంలో. దీన్ని హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గవర్న్ చేస్తుందండి. దీన్ని మొత్తం నడిపించేది మన భారతదేశంలో. అండ్ ఫస్ట్ ఇండియన్ హ్యాండ్బాల్ ప్లేయర్ టు రిసీవ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్, అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి హ్యాండ్బాల్ క్రీడాకారుడు ఎవరంటే దట్ ఈస్ రేణు కపూర్. తర్వాత నోన్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు పాపులరైజింగ్ హ్యాండ్బాల్ ఇండియా, మన భారతదేశంలో హ్యాండ్బాల్ని అత్యంత ప్రాముఖ్యం సాధించే విధంగా చేసినటువంటి వ్యక్తి కోషి వర్గీస్. అండ్ దీనికి సంబంధించి టేబుల్ యూ కెన్ ఫాలో దిస్ టేబుల్. ఓకే, తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ కోసం అయితే ఖచ్చితంగా brainbudgeacademy.com వెబ్సైట్ని విజిట్ చేయండి. నెక్స్ట్ మరణాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ చూస్తే ఈయన అమెరికా దేశం యొక్క మాజీ ముఖ్యమంత్రి అండి. ఈయన ఇటీవల మరణించడం జరిగిందండి. జిమ్మీ కార్టర్. ఈయన 100 సంవత్సరాల వయసులో రీసెంట్గా మరణించడం జరిగింది. ఓకే, అమెరికా దేశం యొక్క మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ తమ యొక్క 100వ ఏట ఇటీవల మరణించడం జరిగింది. ఓకే, సో 100వ ఏట డిసెంబర్ 2024 ఆయన మరణించారు. ఈయన అమెరికా దేశానికి 39వ ముఖ్యమంత్రిగా పనిచేస్తారండి. 39వ ముఖ్యమంత్రిగా ఈయన పనిచేయడం జరిగింది. అండ్ మెయిన్గా ఈయన ముఖ్యమంత్రి కాకుండా ప్రధానంగా మానవతావాదిగా కూడా ఈయన్ని చెప్తాం. మానవతా విలువలకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి. అండ్ అమెరికా దేశం యొక్క ముఖ్యమంత్రిలో ఎక్కువ కాలం బతికినటువంటి ముఖ్యమంత్రిగా కూడా ఈ జిమ్మీ కార్టర్ని చెప్పొచ్చు. ఆయన 100 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే మరణించడం జరిగింది. అండ్ ఈయన 1977 నుంచి 1981 వరకు కూడా అమెరికా దేశం యొక్క 39వ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందండి. ఓకేనా. అండ్ వియత్నాం వార్ రికవరీ టైంలో కూడా ఈయన ముఖ్యమంత్రి. అండ్ హ్యూమనిటేరియన్ కంట్రిబ్యూషన్స్ ఈయన వచ్చేసరికి కార్టర్ సెంటర్ అని చెప్పేసి కార్టర్ సెంటర్ని స్థాపించి దాని ద్వారా అడ్వాన్స్ డెమోక్రసీ తీసుకురావడంలో, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థని ఇంకా అడ్వాన్స్ లెవెల్లో తీసుకురావడం కోసంగా కానీ, అండ్ ఆరోగ్యానికి సంబంధించి అండ్ మానవుల యొక్క హక్కులకి సంబంధించి పనిచేసేటువంటి సంస్థ ఇది. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి. అండ్ మన భారతదేశానికి జిమ్మీ కార్టర్కి సంబంధించి ఉన్నటువంటి రిలేషన్స్ కనుక మనం చూస్తే ఈయన 1978 సంవత్సరంలో మన భారతదేశాన్ని విజిట్ చేయడం జరిగిందండి ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత. అయితే ఇక్కడ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఉంటుంది. ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అండ్ న్యూక్లియర్ సావరెనిటీలో మన భారతదేశాన్ని చేరమని చెప్పేసి అప్పుడు ఈయన కోరడం జరిగింది. బట్ దీన్ని అయితే మన భారతదేశం అగ్రీ చేయలేదు. తర్వాత మొరార్జీ దేశాయ్ రిమైండ్ ఫార్మ్ ఆన్ ఇండియాస్ న్యూక్లియర్ అటానమీ. ఓకే, మన భారతదేశం ఈ న్యూక్లియర్ పవర్ రావడంలో మొరార్జీ దేశాయ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్లుగా అయితే మనం చెప్పచ్చు. అండ్ ఇదానికి సంబంధించి మొత్తం ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇది. యూ కెన్ ఫాలో దిస్ వన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూస్తే ఇది మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్ కటింగ్. పోలవరం వాటర్ టు ఇరిగేట్ రాయలసీమ అట్ 80,112 crore రూపీస్. ఇది రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ తీసుకురానున్నట్లుగా ఈయన ప్రకటించారండి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్.
సో ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది అసలు ఏంటి, ఇది ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని అనౌన్స్ చేశారు. దీన్ని 80,112 కోట్ల రూపాయలతో తీసుకురానట్లుగా ప్రకటించడం జరిగింది. ఇది ఇంట్రా లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ అండి, అంటే ఒక నదిని ఇంకొక నదితో కనెక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్. అంటే గోదావరి నది అని బనకచెర్లతో కనెక్ట్ చేయడం, గోదావరి బనకచెర్లతో కనెక్ట్ చేసేటువంటి ప్రాజెక్టే. అండ్ దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటంటే దీని ద్వారా 8 మిలియన్ పీపుల్కి తాగునీటిని ప్రొవైడ్ చేయాలనేటువంటి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7.5 లక్షల ఎకరాలకి ఇరిగేషన్ పంటలు పండించేదానికి వాటర్ అందించాలనేటువంటి లక్ష్యం కూడా ఈ ప్రాజెక్ట్లో ఉంది. అండ్ దీని యొక్క ప్రధానమైనటువంటి సెగ్మెంట్స్ మనం చూస్తే దీంట్లో ఓవరాల్గా 3 సెగ్మెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి డైవర్ట్ వాటర్ ఫ్రమ్ పోలవరం టు కృష్ణా రివర్. సో పోలవరం నుంచి ఈ గోదావరి నది మీద ఉంటుంది పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం నుంచి కృష్ణా నదికి నీటిని డైవర్ట్ చేస్తారు ఫస్ట్ సెగ్మెంట్లో. దానికి 13,511 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రెండవ సెగ్మెంట్ వచ్చేసరికి కన్స్ట్రక్ట్ బొల్లపల్లి రిజర్వాయర్ అండ్ ట్రాన్స్ఫర్ వాటర్. ఇక్కడ రెండవ దానికి వచ్చేసరికి బొల్లపల్లి రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేసి దాని ద్వారా వాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. దీనికి 28,560 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ మూడవ సెగ్మెంట్కి వచ్చేసరికి డైవర్ట్ వాటర్ ఫ్రమ్ బొల్లపల్లి టు బనకచెర్ల ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, సో మూడవ సెగ్మెంట్లో బొల్లపల్లి నుంచి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి బనకచెర్లకి వాటర్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. దీనికి 38,041 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ విధంగా ఈ 3 సెగ్మెంట్స్లో ఈ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు. అండ్ ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం పొందాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం పొందితే ఈ విధంగా దీన్ని కంప్లీట్ చేయాలి, ఒక 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో అయితే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో దీని యొక్క జాగ్రఫికల్ ఇంపాక్ట్ కనుక మనం చూస్తే ఇది మన రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఏవైతే రాయలసీమ డిస్ట్రిక్ట్స్కి చాలా కీలకంగా పనిచేస్తూ ఉంది. అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా ఇది సపోర్ట్ చేస్తుందండి. అక్కడ తాగునీటికి కానీ తర్వాత అక్కడ వ్యవసాయానికి కానీ ఇది చాలా బాగా సపోర్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్. అండ్ 2 TMC ఫీట్ ఆఫ్ వాటర్ ఫ్లో బనకచెర్ల రెగ్యులేటర్ డైలీ. ఓకేనా, సో దీని నుంచి డైలీ బనకచెర్ల రెగ్యులేటర్కి 2 TMC వాటర్ని అయితే తీసుకువెళ్ళాలనేటువంటి లక్ష్యంతో దీన్ని ప్రపోజల్ పెట్టినారు. ఇప్పుడు దీనికోసం 48,000 ఎకరాలని కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయబోతున్నారు. సో ఇవి 31st డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. మీకు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ విధంగా మైండ్ మ్యాప్స్ ద్వారానే ఈ కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపైన బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అండ్ మీరు ఎలాబరేట్గా కరెంట్ అఫైర్స్ brainbuzzacademy.com వెబ్సైట్లో కూడా చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు అప్కమింగ్ సెషన్స్ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 2025 న్యూ ఇయర్ సందర్భంగా మన బ్రెయిన్ బజ్ అకాడమీ నుంచి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక గిఫ్ట్ అని చెప్పొచ్చు. మీకైతే ఇక మైండ్ మ్యాప్స్, అలాగే ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మైండ్ మ్యాప్స్, తర్వాత కరెంట్ అఫైర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని సమ్ ట్రిక్స్ కూడా మనం తీసుకొని ఈ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. హోప్ యూ యూస్ఫుల్ దీస్ క్లాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఇప్పటివరకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.